నా పేరు బెల్లం మాధవి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ చైర్మన్. నేను గత 20 సంవత్సరాలుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ సపోర్ట్తో సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం మాధ్యమంలో ఇక్కడ ప్రతి సంవత్సరము మహిళా ఉత్పత్తులను వాళ్ళకి పెంపొందించాలన్న ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్గా తీసుకొని ప్రతి సంవత్సరం 150 స్టాల్స్ ఇక్కడ శిల్పారామం ఆడిటోరియంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రంగ అంటే వివిధ స్టేట్స్ వాళ్ళు మహిళలు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అక్కడ నుంచి కూడా వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళు సేల్స్ నిర్వహిస్తున్నారు. మంచి సేల్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కల్చర్గా ఈ శిల్పారామం ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళ చేతి వృత్తులను బాగా ఎందుకంటే పెంపొందించడానికి శిల్పారామం మాకు వేదికగా దొరికినందుకు ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి, అలాగే మన సీఎం గారు మహిళలను అన్ని రంగాలలో మహిళా సంఘాలని అభివృద్ధి చెందేలాగా ఆయన డెవలప్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి రంగంలో ఉన్న మహిళ చేయూత ఇస్తే మాత్రం ఎంఎస్ఎంఈ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయూత ఇస్తే వాళ్ళు రెడీ చేసిన ఉత్పత్తులని సహకరించి ఒక స్టార్టప్ ఇండస్ట్రీ నుంచి ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ దాకా వాళ్ళు ఎదుగుతారు. తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో 50 to 100 మెంబర్స్ జాబ్ రోల్స్గా జాయిన్ అవ్వడం వల్ల సమాజంలో మార్పు తీసుకురావడానికి మేము ఇది ప్రత్యేకతగా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ యూజ్ చేసిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరము మహిళా సంక్షేమ సంఘం నుంచి, సావిత్రిబాయి పూలే సంస్థ నుంచి మహిళలు నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అలాగే బొంబాయి ప్రతి స్టేట్లో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రత్యేకంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం గారు తీసుకున్న చర్యలను మహిళలకి మేము ఒక 20,000 కోట్ల రుణాలను మేము సదుపాయిస్తామని చెప్పి, అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళు టైప్ చేస్తామని చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన ప్రదర్శనలకు, అలాగే నిర్వహిస్తున్న స్టాల్స్కి అందరికీ కూడా, అలాగే పెద్దల మినిస్టర్స్ కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అందరు కూడా ఉదయపూర్వక